హలో గాయ్స్, ఈరోజు వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని. నేనైతే బీన్స్, క్యారెట్, బఠానీ, ఆలు అయితే వేసుకున్నాను. అవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనమైతే అల్లం పేస్ట్ అనేది 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత ఇలా ముక్కలకి పట్టేటట్టు ఒక 2 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ అయితే పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కలర్ కోసం నేనైతే పసుపు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అయితే ఆప్షనల్ అండి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడైతే వీటిని ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 అవర్స్ ఈ రైస్ని అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో ఆ రైస్ని మనం మెల్లిగా కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది ఇరిగిపోకుండా మెల్లిగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పు అయితే అప్పుడే వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇలా ఒకసారి కలిపేస్తే చాలు. కొత్తిమీర, పుదీనా అనేది పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అనేది ఉడుకుతున్నప్పుడు మనము గరిటె పెట్టకూడదు, ఎందుకంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు రైస్ అయితే చాలా పొడి పొడిగా అయితే ఉడికిపోయింది. సింపుల్గా ఇలా వెజిటేబుల్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.